దేనికి పనికిరాని వాడును, నా తల్లిదండ్రులకు పనికిరాని వాడిని. చివరికి నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి అడక్కదినే వ్యక్తిగా పారవేశారు. నేను దేనికి పనికిరాని వ్యక్తిగా సమాజానికి పనికిరాలేదు, నా తల్లిదండ్రులకి పనికిరాలేదు. చివరికి ఐఎమ్ యూస్లెస్ లార్డ్ అంటే దేవుడు అంటాడు పర్ఫెక్ట్, ఐ కెన్ స్టార్ట్ అగైన్. నేను తిరిగి సమకూర్చగలను. నేల మట్టిని తీసుకుంటా. బురద చేయాలంటే మట్టి తీసుకుని ఏం యాడ్ చేయాలండి? తడి చేయాలి. ఉత్త మట్టి తీసుకుంటే ఇట్లా దులుపుకుంటే శానిటైజ్ చేసుకుంటే పోతుంది. కానీ చేతికి బురద అంటే కడుక్కోవాలి కదా. గాడ్ వాజ్ రెడీ టు డర్ట్ హిస్ హ్యాండ్స్. తన చేతులను బురదగా అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు లార్డ్ ఐ బికేమ్ డర్టీ. నా జీవితం పాడు చేసుకున్నా, అలవాట్లకు పాడైపోయాను, నా కెరియర్ పాడైపోయింది, ఆత్మీయ జీవితం పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, వివాహం పాడైపోయింది, అన్నీ పాడు చేసుకున్నా. అన్ని విధాలా నేను నీ మహిమకరమైన పాత్రగా వాడబడడానికి యోగ్యత లేదయ్యా అని ఈరోజు నిజంగా దేవుని దగ్గర యథార్థంగా ఉపడానికి ఇష్టపడితే, వెన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ టచ్ ద డస్ట్, సైట్ రిటర్న్స్ అండ్ పర్పస్ రివైవ్స్. చూపు తిరిగి పొందుకున్నాడు, తిరిగి దేవుని ఉద్దేశంలోకి ఆ బిడ్డ మార్చబడ్డాడు. బహుశా ఈరోజు నా చేతికి బురద అంటేసింది ప్రభా, అపవిత్రమైన పరిస్థితుల్లో ఉండిపోయినాను అంటే ప్రభు అంటాడు, ఎంత అపవిత్రం అయిపోయినా సరే, ఎంత బురదైనా సరే, ఆ బురద మీద ఆయన ఏం చేశాడంట? ఉమ్ముని ఊసాడంట. బురద ప్లస్ ఉమ్ము. మన డిఎన్ఏ టెస్టింగ్ చేయడానికి స్ప్లిట్ వాడతారు. డర్ట్ ప్లస్ డివైన్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు వండర్. నీ జీవితంలో పాడైపోయిన జీవితానికి దేవుని డిఎన్ఏ యాడ్ అయితే అద్భుతము, సమకూర్పు, తిరిగి కట్టబడి బలమైన పాత్రగా వాడి